బూమర్ అంకుల్ అనే తమిళ సినిమా ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా టైటిల్స్ వేస్తున్నప్పుడే డైరెక్టర్ గారి తలకాయ వచ్చి ఈ సినిమాలో స్టోరీ లేదని, లాజిక్లు అస్సలు ఉండవని, ఎక్కడైనా కనిపిస్తాయో వెతుక్కుందామని చెప్తూ సినిమా స్టార్ట్ చేశాడు. ఇంకా ఆయన చెప్పినట్టే సినిమాలో స్టోరీ లేదు, లాజిక్లు అంతకన్నా లేవు. పోనీ రెండు లేకుండా క్యారెక్టర్లతో కామెడీ అన్నా చేశాడంటే అది లేదు. ఈ సినిమాలో ఉన్న కొంచెం స్టోరీ ఏంటంటే, హీరో అయిన యోగిబాబు రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయితో విడాకులు కావాలనుకుని లాయర్ దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి ఒక రోజు నీ ఇంట్లో పెట్టుకుంటే విడాకులు ఇచ్చేస్తా అని చెప్తుంది. ఇంకా అలా అవన్నీ హీరో ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా ఇంటికి హీరోని చంపడం కోసం అన్నట్టుగా నలుగురు ఫ్రెండ్స్ వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇంక ఈ క్యారెక్టర్లన్నీ ఆ ఇంట్లో ఏం చేశాయి అనేది సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే కామెడీ పేరుతో ఆ క్యారెక్టర్లు చేసే హడావిడికి చూసే వాళ్ళకి ఇరిటేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంక సినిమా ముందుకెళ్లే కొద్దీ ఆ ఇరిటేషన్ పెరుగుతూ క్లైమాక్స్కి వచ్చేసరికి పీక్స్లో తీసుకెళ్లిపోతుంది. ఇంక సినిమాలో ఒక సీన్లో కూడా ఎక్కడ కూడా కామెడీ వర్కౌట్ అవ్వదు. అలాగే ఒక్క పెంచి కూడా ఎక్కడ పేలినట్టు కూడా అనిపించదు. ఇంక సినిమా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వీళ్ళందరూ సూపర్ హీరో డ్రెస్సులు వేసుకుని ఒకరిలాగా కొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా చేసి చిరాకు తెప్పించేశారు. ఇంక సినిమాలో ఏ క్యారెక్టర్కి మోటివ్ లేకుండా ఉంటే ఇలాంటి మోటివ్ లేని క్యారెక్టర్లను కూడా తీసుకెళ్లి ఏదో ఒక ఎండింగ్ ఇచ్చే సినిమాని ఆపేయడం మానేసి సడన్ గా పార్ట్ 2 అని వేసేశారు. ఇప్పుడు సినిమాలో ఉన్న ఒక క్యారెక్టర్ వీళ్ళ ప్రేక్షకులను వదిలేరే అంటది. అది చూసినప్పుడైతే వీళ్ళు పక్కా ప్లాన్తో ఇరిటేట్ చేయాలని సినిమా తీశారనిపించింది. ఒకవేళ అలాగే తీసుంటే వాళ్ళైతే 100% సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇంక సినిమాలో యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఓవర్గా ఉంది కాబట్టి ఎవరి పర్ఫార్మెన్స్ బాగా అనిపించలేదు. ఫైనల్గా ఈ సినిమా అయితే ఏ రకంగా చూసినా సరే నచ్చే అవకాశాలు అయితే అస్సలు ఉండవు. ఇంక ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వడానికి ఒక్క పాజిటివ్ కూడా అనిపించలేదు. అందుకే ఈ సినిమాకి రేటింగ్ అయితే ఇవ్వట్లేదు. ఇంక ఈ సినిమా వచ్చిందని చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిసినా తెలియనట్టుగానే స్కిప్ చేస్తేనే బెటరు. ఇక వీడియోకి వచ్చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.